హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. అందరూ చదువుతారు, మనము చదువుతాము. అందరిలాని మనము చదివితే మందలో ఒకరిగా మాత్రమే ఉంటాము. ఇక్కడ 10 పుస్తకాలను ఒకేసారి ముందరేసుకొని బడబడా చదివేసి సిలబస్ కంప్లీట్ అయిపోయింది అంటే సరిపోదు. ఇప్పుడు వస్తున్నటువంటి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అంటే జ్ఞానానికంటే ఎక్కువగా అవగాహన పరీక్షించే విధంగా ప్రశ్నల యొక్క సరళి అనేది మారింది. కాబట్టి రోజుకు ఒక్క సబ్జెక్టు, అందులో కొన్ని అంశాలని చదివినప్పటికీ కూడా పూర్తి అవగాహనతో చదివితేనే మనకు ఎగ్జామ్లో ఎలాంటి అవగాహనతో కూడినటువంటి ప్రశ్నను అడిగినా కూడా దానికి సమాధానాన్ని చేయగలుగుతాము. ఈ విధంగా ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా అదేవిధంగా పూర్తి అవగాహనతో చదివితేనే మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొందరిలో ఒకరిగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మందలో ఒకరిగా ఉండాలనుకుంటున్నారా, కొందరిలో ఒకరిగా ఉండాలనుకుంటున్నారో మీ యొక్క నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ పైనే ఆధారపడి ఉంటుంది, గమనించాలి. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి ప్రజ్ఞా పరీక్షలు రకాలు అదేవిధంగా సహజ సామర్థ్యం అనేటువంటి టాపిక్స్ పైన లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. లైవ్ టెస్ట్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ప్రశ్న వచ్చేసి ఆర్మీ ఆల్ఫా మరియు ఆర్మీ బీటా పరీక్షలు ఎవరి మార్గదర్శకత్వంలో రూపొందించబడ్డాయి? ఇవి ఎవరి మార్గదర్శకత్వంలో రూపొందించబడ్డాయి అంటే యార్క్ గారి మార్గదర్శకత్వంలో రూపొందించబడ్డాయి. ఇవి అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యులను సైన్యంలో చేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ఒకే పరీక్షలో అనేక సామర్థ్యాలను కొలిచే ఉప పరీక్షలు ఉన్నట్లయితే దాన్ని పరీక్షమాల అంటారు. స్టేట్మెంట్ 2, పరీక్షకమాలకు ఉదాహరణ బాటియా ప్రజ్ఞామాపని మరియు WAIS మాత్రమే. ఇక్కడ స్టేట్మెంట్ 3, బాటియా ప్రజ్ఞామాపని చందర్మోహన్ బాటియా గారు రూపొందించడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 3 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1,3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి పై 1ని. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1,3 మాత్రమే సరైనవి, రెండవది సరైనది కాదు. ఎందుకు అంటే పరీక్షమాలకు ఉదాహరణ బాటియా ప్రజ్ఞామాపని, తర్వాత WAIS అంటే వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అండి. ఇది మాత్రమే కాదు, ఇవి రెండు మాత్రమే కాదు, WISC కూడా మనకి ఇక్కడ చూసుకుంటే పరీక్షమాలకు చెందినటువంటి అంశమే. ఇక్కడ WISC అంటే ఏంటి అంటే వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, WISC అంటారు దీన్ని. మనకి ఇక్కడ చూసుకుంటే WISC వెస్ట్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ మనకు ఒక పరీక్షలో అనేక సామర్థ్యాలను కొలిచేటువంటి ఉప పరీక్షలు ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే పరీక్షమాలలో అంటాము. ఇక్కడ పరీక్షమాలకి ఇవన్నీ 3 కూడా ఉదాహరణలు అవుతాయి. ఇవి 2 మాత్రమే అన్నాం కాబట్టి సరి అయినది కాదు, రెండవ ఆప్షన్. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి చదవడం రాయడం రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించడానికి ఈ క్రింది వాటిలో సరైనటువంటి పరీక్షను గుర్తించము. ఆప్షన్ 1 బినే సైమన్ పరీక్ష, ఆప్షన్ 2 ఒటీస్ మానసిక పరీక్ష, ఆప్షన్ 3 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 4 బాటియా ప్రజ్ఞామాపని. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి.
దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞామాపన అండి. దీన్ని రూపొందించింది ఎవరు అంటే చందర్ మోహన్ భాటియా 1945లో దీన్ని రూపొందించడం జరిగింది. ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే భారతీయ యొక్క అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి రూపొందించారు దీన్ని. ఇందులో 5 ఉప పరీక్షలు ఉంటాయి, అందుకే దీన్ని పరీక్షమాలకు చెందినటువంటి ప్రజ్ఞా పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది వ్యక్తిగతంగా మనకు నిరక్షరాస్యులను మరియు అక్షరాస్యులను పరీక్షించడానికి ఉపయోగపడేటువంటి ప్రజ్ఞామాపని ఏది అంటే భాటియా ప్రజ్ఞామాపని. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి రావెన్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్ అనున్నది మనకు ఏ పరీక్షకు ఉదాహరణ? రావెన్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్ అనేది ఏ పరీక్షకు ఉదాహరణ? ఆప్షన్ 1 ఇది ఒక శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 2 ఇది అన్ని సంస్కృతుల వారికి ఉపయోగించడానికి వీలు ఉండే ప్రజ్ఞా పరీక్ష, స్టేట్మెంట్ 3 వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 4 వచ్చేసి మూర్తిమత్వ పరీక్ష. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి రావెన్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్ అనేది అన్ని సంస్కృతుల వారికి ఉపయోగించడానికి వీలు ఉండేటువంటి ప్రజ్ఞా పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క రూపకర్తలు ఎవరు అంటే జేసీ రావన్, అదేవిధంగా హెచ్జే కాంట్, దాని తర్వాత జి రావన్. వీళ్ళంతా కూడా 1938లో ఈ రకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించడం జరిగింది. ఇది అన్ని సంస్కృతుల వారికి ఉపయోగించడానికి వీలుగా అంటే వయస్సు కానీ, విద్య కానీ, జాతీయత కానీ, సంస్కృతి ఇలాంటి అన్నిటికీ కూడా అతీతంగా ఉన్నటువంటి ప్రజ్ఞా పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. అంటే అన్ని సంస్కృతుల వారికి ఈ పరీక్షను ఉపయోగించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఎలా అన్ని సంస్కృతుల వారికి ఉపయోగపడుతుంది అంటే ఇందులో అర్ధరహితమైనటువంటి బొమ్మలను పరిశీలించి ఊహల ద్వారా పూర్తి చేయగల శక్తిని తెలిపేటువంటి పరీక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఇది అన్ని రకాల సంస్కృతుల వారికి ఉపయోగపడుతుంది. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్కు సంబంధించి సరికానిది. ఇక్కడ స్టేట్మెంట్ 1 దీని యొక్క రూపకర్తలు డాక్టర్ బి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా. స్టేట్మెంట్ 2 వచ్చేసి మన దేశ సంస్కృతి ఆధారంగా 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పాఠశాల విద్యార్థుల కొరకు దీన్ని రూపొందించారు. క్రింది వాటిలో సరికానిది ఏది అనడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. దీని యొక్క రూపకర్తలు ఎవరు అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ యొక్క రూపకర్తలు శ్రీవాస్తవ మరియు కిరణ్ సక్సేనా గారు. ఇది మన సంస్కృతి ఆధారంగా 7 నుండి 11 సంవత్సరాల వయసు గల పాఠశాల విద్యార్థుల కొరకు రూపొందించడం జరిగింది. ఇందులో మనకు ప్రశ్నల స్వరూపం ఏ రకంగా ఉంటుంది అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఉంటాయి. ఈ మాపనలో 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి శాబ్దిక, రెండవది అశాబ్దిక. ఈ రకంగా పరీక్షలు అనేవి ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 5 ఉప పరీక్షలు అనేవి ఉంటాయి. అంటే ఇది కూడా పరీక్షమాలకు చెందినటువంటి పరీక్షగానే మనం చెప్పుకోవచ్చు. ఆ 5 ఉప పరీక్షల్లో మనకు సాదృశ్యము, వర్గీకరణము ఈ రకమైనటువంటి అంశాలు అనేటివి ఉంటాయి, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి పరీక్ష దేనిని మాపనం చేస్తున్నది, ఎంత సరిగ్గా మాపనం చేస్తున్నది అని తెలియజేసేటువంటి లక్షణం ఏది? ఆప్షన్ 1 విశ్వసనీయత, ఆప్షన్ 2 సప్రమాణత, ఆప్షన్ 3 వస్తునిష్టత, ఆప్షన్ 4 వచ్చేసి ఆచరణాత్మకత. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సప్రమాణత అండి. ఇక్కడ మనకు ప్రజ్ఞా పరీక్షల యొక్క లక్షణాలను కనుక చూసుకుంటే విశ్వసనీయత, సప్రమాణత, వస్తునిష్టత, తర్వాత ఆచరణాత్మకత అనేటువంటి లక్షణాలు ఉంటాయి. మనకు పరీక్ష దేన్ని మాపనం చేస్తున్నది, ఎంత సరిగ్గా మాపనం చేస్తున్నది అని తెలియజేసే లక్షణం ఏంటి అంటే సప్రమాణత. మనం ఇక్కడ చూసుకుంటే మరి విశ్వసనీయత అంటే ఏంటి అంటే ఒక పరీక్షను భిన్నమైనటువంటి వ్యక్తులకు భిన్నమైనటువంటి సందర్భంలో నిర్వహించ
నిర్వహించినప్పుడు ఆ పరీక్ష అనేది ఎంతవరకు స్థిరమైనదో, ఎంతవరకు ఆధారపడగలిగి ఉంటుందో ఆ రకమైనటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే విశ్వసనీయత అంటాము. వస్తునిష్టత అంటే ఏంటి అంటే ఏ ఇద్దరు పరీక్షకులు కూడా పరీక్షా పత్రాన్ని మనకు కరెక్ట్ చేసినా కూడా, కరెక్షన్ చేసినా కూడా ఒకే విధమైనటువంటి మార్కులు వచ్చినాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే వస్తునిష్టత అంటాము. ఆచరణాత్మకత అంటే ఏంటి అంటే అంశాలు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలంటే నిర్వహించడానికి సులభంగా సౌలభ్యంగా ఉండాలి. ఆ రకమైనటువంటి అంశాన్ని ఏమంటాము అంటే ఆచరణాత్మకత అంటాము. ఇవన్నీ కూడా ప్రజ్ఞా పరీక్షల్లో ఉండేటువంటి లక్షణాంశాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి WISC వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో క్రింది వాటిలో ఏ అంశాలు ఉంటాయి? ఆప్షన్ 1 5 శాబ్దిక 6 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. ఆప్షన్ 2 6 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలుంటాయి. స్టేట్మెంట్ 3 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలుంటాయి. స్టేట్మెంట్ 4 వచ్చేసి 6 శాబ్దిక 6 అశాబ్దిక పరీక్షలుండును. ఇక్కడ ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 5 శాబ్దిక మరియు 5 అశాబ్దిక పరీక్షలు అనేటివి వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో మనకు ఉంటాయి. దీన్ని అమెరికాకి చెందినటువంటి వెస్లర్ గారు రూపొందించడం జరిగింది. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, అదేవిధంగా వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ WAISని కూడా వెస్లర్ గారే రూపొందించడం జరిగింది. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి బాటియా ప్రజ్ఞామాపనికి చెందనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 వ్యక్తిగత పరీక్ష, ఆప్షన్ 2 శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 4 వచ్చేసి శక్తి పరీక్ష. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 4 మాత్రమే సరి అయినది కాదు, అంటే బాటియా ప్రజ్ఞామాపనికి చెందనిది. ఇవన్నీ కూడా బాటియా ప్రజ్ఞామాపనికి చెందినవే. బాటియా ప్రజ్ఞామాపన అనేది ఏంటి? వ్యక్తిగతమైనటువంటి శాబ్దిక పరీక్షలు, అదేవిధంగా నిష్పాదన పరీక్షల్లో మనకు బాటియా ప్రజ్ఞామాపన్ని ఉపయోగిస్తాం. శక్తి పరీక్షల్లో దీన్ని ఉపయోగించాం. మరి శక్తి పరీక్షలు ఏంటి అంటే నియమిత కాల పరిమితి అనేది లేకుండా ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేయగలిగేటువంటి పరీక్షలను మనం ఈ రకంగా శక్తి పరీక్షలు అంటాము. సహజంగా వ్యక్తిగత పరీక్షలన్నీ కూడా శక్తి పరీక్షలకు చెందుతాయి. కానీ మనకి ఇక్కడ బాటియా ప్రజ్ఞామాపని అనేది మనకి ఇక్కడ చూసుకుంటే వ్యక్తిగతమైనటువంటి వేగ పరీక్ష, శక్తి పరీక్ష కాదు, గమనించాలి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ఈ రకమైనటువంటి శక్తి పరీక్షకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి బినే సైమన్ ప్రజ్ఞామాపని అనేది ఆప్షన్ 1 శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 2 వైయక్తిక పరీక్ష, ఆప్షన్ 3 పేపర్ పెన్సిల్ పరీక్ష, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. బిమినే సైమన్ పరీక్ష అనేది ఇక్కడ పైవన్నీ అండి. దీని యొక్క ఆన్సర్ శాబ్దిక పరీక్ష, ఇది వైయక్తిక పరీక్ష, అదేవిధంగా పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవి అన్నీ కూడా బినే సైమన్ ప్రజ్ఞామాపనలో ఉంటాయి, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. బాటియా ప్రజ్ఞామాపనలో నిర్దిష్ట సమయం లేని పరీక్ష ఏది? ఆప్షన్ 1 కోహుల్ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 2 పింట్నర్ డ్రాయింగ్ పరీక్ష, ఆప్షన్ 3 తక్షణ స్మృతి పరీక్ష, ఆప్షన్ 4 చిత్ర నిర్మాణ పరీక్ష. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇది రెండవది పింట్నర్ కాదండి, ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 తక్షణ స్మృతి పరీక్ష అండి. ఇక్కడ బాటియా ప్రజ్ఞామాపనలో గనక మిగతా ఉన్నటువంటి ఉప పరీక్షల్లో గనక చూసుకుంటే కోహుల్ బ్లాక్ డిజైన్ పరీక్ష కానీ, ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష కానీ, చిత్ర నిర్మాణ పరీక్ష కానీ, ఈ అన్నింటిలో కూడా కొంత కాల పరిమితి అనేది ఉంటుంది. అంటే ఈ 2 నిమిషాల్లో చేయాలి, 3 నిమిషాల్లో చేయాలనేటువంటి కాల పరిమితి ఉంటుంది. కానీ తక్షణ స్మృతి పరీక్షలో మాత్రం ఎలాంటి కాల పరిమితి అనేది ఉండకుండా ఉంటుంది, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి సహజ సామర్థ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి. ఆప్షన్ 1 ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తులో సాధనను, ఆప్షన్ 2 ప్రస్తుత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను, ఆప్షన్ 3 గత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తులో మన యొక్క సాధన అనేది ఏ విధంగా ఉంటుందో తెలియజేసేటువంటి అంశమే సహజ సామర్థ్యము అని ఈ రకంగా తెలియజేసినది ఎవరు అంటే టాక్సీలర్, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి కోహుల్ బ్లాక్ డిజైన్ పరీక్షకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ ఈ కోహుల్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది మనకి ఇక్కడ బాటియా ప్రజ్ఞామాపనకి చెందినటువంటి ఉప పరీక్షల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ స్టేట్మెంట్ 1 వచ్చేసి 10 నమూనా కార్డుల ప్రకారంగా ఘన ఆకృతి గల చెక్క బ్లాగులతో నమూనాలు చేయాలి. స్టేట్మెంట్ 2 మొదటి 5 కార్డులకు ప్రతి దానికి 3 నిమిషాలు ఉంటుంది. స్టేట్మెంట్ 3 మిగతా 5 కార్డులకు ప్రతి దానికి 2 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ ఈ పరీక్షకు సంబంధించి సరికానిది ఏదైనా జరిగితే ఆప్షన్ 1, 1, 2 మాత్రమే, ఆప్షన్ 2, 2, 3 మాత్రమే, ఆప్షన్ 3, 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, 2, 3 అనేది సరి అయినది కాదు, 1 అనేది సరి అయినది. ఇక్కడ కోహుల్ బ్లాక్ డిజైన్ పరీక్షలో కనుక చూసుకుంటే 10 నమూనా కార్డుల ప్రకారంగా ఘన ఆకృతి గల ఒక చెక్క బ్లాగులతో నమూనాలు చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా నమూనాలు చేయడంలో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 10 నమూనా కార్డులు ఉంటాయి కదా, అందులో మొదటి 5 కార్డులకు కనుక చూసుకుంటే ప్రతి దానికి మనకి ఇక్కడ 2 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా మిగతా 5 కార్డులకు కనుక చూసుకుంటే ప్రతి దానికి మళ్ళీ 3 నిమిషాలు ఉంటుంది, గమనించాలి. ఇక్కడ రివర్స్గా ఇవ్వడం జరిగింది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అనేది ఆప్షన్ 2, 2, 3. మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఎంత సమయం అనేది మనకు ఉంటుంది అంటే 5 కార్డులకు 2 నిమిషాలు, 5 కార్డులకు 2 నిమిషాలు అంటే మొత్తం ఎంత 10. అదేవిధంగా 5 కార్డులకు తర్వాత మిగిలినటువంటి 5 కార్డులకు మళ్ళీ ఎంత 3 నిమిషాలు, అంటే 5 మూల 15, మొత్తంగా మనకి ఎన్ని నిమిషాలు ఉంటుందండి 25 నిమిషాలు అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏ అంశం పైనైనా మనకు క్వశ్చన్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది, గమనించాలి. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో సంబంధించినవి. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షకు సంబంధించి సంబంధించినవి. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షకు సంబంధించినవి ఏవి? స్టేట్మెంట్ 1 8 నమూనా కార్డుల ప్రకారంగా నమూనాలు నిర్మించాలి. స్టేట్మెంట్ 2 మొదటి 4 నమూనాల నిర్మాణానికి ప్రతి నమూనాకు 2 నిమిషాలు ఉంటుంది. స్టేట్మెంట్ 3 మిగతా 4 నమూనాలకు ప్రతి దానికి 3 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2 మాత్రమే, ఆప్షన్ 2, 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష అనేది కూడా బాటియా ప్రజ్ఞామాపనలో ఉన్నటువంటి ఒక ఉప పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో 8 నమూనా కార్డులు అనేటివి ఉంటాయి. ఇందులో మొదటి 4 నమూనాల నిర్మాణానికి ప్రతి నమూనాకు 2 నిమిషాలు, అదేవిధంగా మిగతా 4 ఉంటాయి కదా 8లో, మిగతా 4 నమూనాలకు ప్రతి దానికి 3 నిమిషాలు. అంటే ఇక్కడ మొత్తంగా ఎన్ని నిమిషాలు మనకు అవసరం పడుతుంది? మొదటి 4కి 2, 4 2 8, అదేవిధంగా మిగతా 4కి 3, 4 3 12, అంటే 12 + 8 మొత్తంగా ఎన్ని నిమిషాలు మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది? 20 నిమిషాలు అనేది అవసరం పడుతుంది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి
తక్షణ స్మృతి పరీక్షలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 నిరక్షరాస్యుల కోసం మరియు అక్షరాస్యుల కోసము ఉపయోగపడుతుంది. స్టేట్మెంట్ 2 ప్రయోగంలో ప్రయోక్త చెప్పిన క్రమంలో అక్షరాలు అంకెలు మొదటిసారి రెండవసారి తిరిగేసి చెప్పాలి. ఇక్కడ ఆప్షన్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 ఇవి రెండు కూడా సరైనవి. తక్షణ స్మృతి పరీక్షలో మనకి ఇక్కడ చూసుకుంటే కాలం ఇంత అని ఎలాంటి పరిధి లేనటువంటి పరీక్ష ఏదైనా ఉంది అంటే తక్షణ స్మృతి పరీక్ష అండి. మిగతా అన్నింటిలో కూడా ఇంత కాలంలో చేయాలనేటువంటి ఒక నిబంధన అనేది ఉంటుంది. ఇందులో ఆ రకమైనటువంటి నిబంధన అనేది ఉండదు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నిరక్షరాస్యులు మరియు అక్షరాస్యుల కోసం ఈ రకమైనటువంటిది ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగంలో ప్రయోక్త చెప్పినటువంటి క్రమంలో అక్షరాలను అంకెలను మొదటిసారి అదేవిధంగా రెండవసారి కూడా తిరగేసి చెప్పాల్సి ఉంటుంది, గమనించాలి. ఇది కూడా బాట్యా ప్రజ్ఞామాపనిలో ఒక రకమైనటువంటి ఉపపరీక్ష. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి స్టాన్ఫర్డ్ బినే స్కేల్కు సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు బినేతో ప్రారంభించబడ్డాయి. స్టేట్మెంట్ 2 మొదటి ప్రజ్ఞామాపన్ని బినే సైమన్తో కలిసి తయారు చేశాడు. ఇందులో 54 ప్రశ్నలు ఉన్నాయి. స్టేట్మెంట్ 3 ఈ బినే ప్రజ్ఞామాపన్ని టర్మన్ 1916 స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్గా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ బినే స్కేల్కి స్టాన్ఫర్డ్ బినే స్కేల్కి సంబంధించి సరైనవి ఏవి అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇంకా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి, రెండవది సరైనది కాదు. ఇక్కడ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు బినేతో ప్రారంభించబడ్డాయి. ఫ్రాన్స్కు సంబంధించినటువంటి విద్యార్థులు వెనుకబడడానికి కారణాన్ని తెలపమని ఆ రకమైనటువంటి ప్రభుత్వం తెలపడంతో ఈ రకంగా స్టాన్ఫర్డ్ బినే పరీక్షలు అనేవి సైమన్ బినే పరీక్షలు అనేవి మొదటగా ఏర్పడ్డాయి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మొదటి ప్రజ్ఞామాపన్ని ఎవరితో కలిసి ఏర్పాటు చేసిండు? ఈయన సైమన్తో కలిసి ఏర్పాటు చేసిండు. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఎన్ని? 54 కాదు, కేవలం 30 అంశాలు, అంటే 30 ప్రశ్నలు అనేటివి ఉంటాయి. తర్వాత ఈ బినే ప్రజ్ఞామాపన్ని టర్మన్ 1916లో స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్గా విడుదల చేశారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అన్ని రకాల వయస్సు వారికి ఉపయోగపడుతుంది. అంటే మానసిక వయస్సు అనేటువంటి భావాన్ని తెలుసుకోవడానికి అమెరికాలో మొదటిసారిగా దీన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ప్రతిభావంతులైనటువంటి శిశువులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి తగిన పరీక్షలు ఏవి? ఆప్షన్ 1 సహజ సామర్థ్య పరీక్షలు, ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్షలు, ఆప్షన్ 3 సాధన పరీక్షలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్షలు అండి. ప్రజ్ఞా పరీక్షల యొక్క ఉపయోగాల్లో మనకి ఇది ఉంటుందండి. ప్రతిభావంతులైనటువంటి శిశువుల్ని గుర్తించి వారిని ప్రోత్సహించడానికి మనకి ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా వెనుకబడినటువంటి విద్యార్థులను గుర్తించడానికి కూడా ప్రజ్ఞా పరీక్షలే ఉపయోగపడతాయి. సహజ సామర్థ్య పరీక్షలు అనేటివి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్రస్తుత సాధన ఆధారంగా భవిష్యత్తులో అతని సాధన ఏ రకంగా ఉంటుందో అని తెలియజేసేటివి ఏంటి అంటే సహజ సామర్థ్య పరీక్షలు గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్షలు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి శక్తి పరీక్షలలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 రావెన్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్, ఆప్షన్ 2 ఎస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, ఆప్షన్ 3 బినే సైమన్ ప్రజ్ఞామాపని, ఆప్షన్ 4 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఆర్మీ ఆల్ఫా పరీక్ష.
ఇక్కడ శక్తి పరీక్ష అంటే మనకు తెలుసు, ఒక నియమిత కాలం అనేది ఉండకుండా ఎంత సమయమైనా తీసుకొని మనం సాధించాల్సి ఉంటుంది ఆ రకమైనటువంటి సామర్థ్యాలను. ఇక్కడ చూసుకుంటే రావెన్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్, అదేవిధంగా ఇస్రాయెల్ పిల్లల ప్రజ్ఞామాపని, తర్వాత బినే సైమన్ ప్రజ్ఞామాపని, ఇవి మూడు కూడా శక్తి పరీక్షలకు సంబంధించింది. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఇది వేగ పరీక్షకు సంబంధించినటువంటిది, గమనించాలి. ఇది వేగ పరీక్షకు సంబంధించినటువంటి శాబ్దిక పరీక్ష. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి గణాంకాలు విద్యావిషేక సాధనతో ఈ సహజ సంబంధాన్ని కనబరుస్తాయి. ఆప్షన్ 1 పరిపూర్ణమైనటువంటి సహజ సంబంధం, ఆప్షన్ 2 హెచ్గా ఉండేటువంటి సహజ సంబంధం, ఆప్షన్ 3 మధ్యస్థంగా ఉండేటువంటి సహజ సంబంధం, ఆప్షన్ 4 తక్కువగా ఉండేటువంటి సహజ సంబంధం. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హెచ్గా ఉంటుందండి. ప్రజ్ఞాలబ్ధి గణాంకాలు అంటే ఏంటి అంటే ప్రజ్ఞా పరీక్షకు విశ్వసనీయత అనేది ఉందో లేదో తెలుసుకోవడానికి సహసంబంధ గుణకం ద్వారా సహసంబంధ గుణకంతో గణన చేసి నిర్ధారిస్తారు. ఈ సహసంబంధ గుణకం అనేది మనకు ఇక్కడ 3 పద్ధతుల ద్వారా నిర్వహిస్తారు. సమరూప పద్ధతి, పునఃపరీక్ష పద్ధతి, తర్వాత ద్విఖండన పద్ధతి. ఈ సహసంబంధ గుణకాన్ని మనం గణన చేసినప్పుడు విద్యావిషేక సాధన ఉంటుంది కదా, ఆ రకమైనటువంటి సాధనలో మనకి ఇక్కడ చూసుకుంటే హెచ్గా ఉంటుంది ఎప్పుడైనా విశ్వసనీయత అనేది. విశ్వసనీయత అంటే ఏంటి, మనకు ఒకే పరీక్షను భిన్నమైనటువంటి వ్యక్తులకు భిన్నమైనటువంటి సందర్భాల్లో నిర్వహించినప్పుడు ఆ పరీక్ష అనేది స్థిరంగా ఉండాలి. అంటే కొంతమంది విద్యార్థులకు చాలా ఎక్కువ మార్కులు వచ్చేసి కొంతమంది విద్యార్థులకు చాలా తక్కువ మార్కులు వచ్చే విధంగా ఉండకూడదు. ఒక స్థిరమైనటువంటి గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఉంటే దాన్ని విశ్వసనీయత అంటారు. ఆ విధంగా విశ్వసనీయత ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించేదే సహసంబంధ గుణకము. దీన్ని 3 రకాల పద్ధతి ద్వారా గణన చేస్తారు. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందేటువంటి సంభావ్యతను చేసేదే సహజ సామర్థ్యము అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 జోన్స్, ఆప్షన్ 2 బింగ్హోమ్, ఆప్షన్ 3 టాక్సీలర్, ఆప్షన్ 3 మాక్లీన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జోన్స్ అండి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞను నిర్ధారించు కారకాలు ఏవి? ఆప్షన్ 1 ఆలోచన, గ్రహణము మరియు వివేచన, స్టేట్మెంట్ 2 వచ్చేసి విషయము, ప్రచాలకాలు మరియు ఉత్పన్నాలు, ఆప్షన్ 3 ప్రచాలకాలు, ప్రక్రియలు మరియు వ్యవస్థలు, ఆప్షన్ 4 వచ్చేసి ప్రక్రియలు, ప్రచాలకాలు మరియు ఉత్పన్నాలు. ఆల్రెడీ దీనిపైన ఒక క్వశ్చన్ అనేది మనకు వచ్చింది, చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇలాంటి ఫ్రీ అండ్ క్వాలిటీ సర్వీస్ అనేది మీకు బయట చాలా అరుదుగా లభిస్తుంది. దాదాపుగా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ మీకు ఫ్రీగా సర్వీస్ అనేది చేసే వాళ్ళైతే ఆ రకమైనటువంటి ఛానల్ అయితే మనకు యూట్యూబ్లో కానీ ఎక్కడ నాకైతే కనిపించలేదండి. జాగ్రత్తగా గమనించగలరు. ఒకవేళ ఉంటే గింట చూసి నాకు చెప్పండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 విషయం, ప్రచాలకాలు మరియు ఉత్పన్నాలు. గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేటివి మనకు ఉన్నాయి. ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహిక, స్వరూప నమూనా సిద్ధాంతం. స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టిండ్రు, ఎవరు ప్రతిపాదించిండ్రు? గిల్ఫర్డ్ ప్రతిపాదించిండు. ఇందులో కనుక చూసుకుంటే విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అనేటువంటి కారకాలు ఉంటాయి. విషయాలు అంటే ఏంటి అంటే ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన, చిత్రాలు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి, విషయంలో ఉంటాయి. తర్వాత ప్రచాలకాల్లో కనుక చూసుకుంటే సమైక్యమైనటువంటి ఆలోచన, సంజ్ఞానము, స్మృతి, మూల్యాంకనము, విభిన్నమైనటువంటి ఆలోచన అనేటివి ఇందులో ఉంటాయి, ప్రచాలకాల్లో ఉంటాయి. అదేవిధంగా ఉత్పన్నాలు అనేటువంటి అంశంలో కనుక చూసుకుంటే యూనిట్లు, పద్ధతులు, అంతర్భావాలు, సంబంధాలు, రూపాంతరాలు, వర్గాలు వంటి పరస్పరమైనటువంటి 3 రకాల అంశాల పరస్పర చర్య వల్ల ఏర్పడేదే మనకు స్వరూప నమూనా సిద్ధాంతము. వీటి ఆధారంగానే ప్రజ్ఞ అనేది నిర్ధారించబడుతుంది. ఇక్కడ ఈ చర్య ద్వారా మొత్తంగా ఈ 3 రకాల అంశాల ద్వారా 150 కారకాలతో ప్రజ్ఞ అనేది ఏర్పడుతుంది అని తెలియజేసింది ఎవరు అంటే గిల్ఫర్డ్. ఎందులో అంటే స్వరూప నమూనా సిద్ధాంతంలో.
తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి ఒక బాలుడి యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది 45 అయినా అతన్ని ఈ విధంగా వర్గీకరించవచ్చు. ఆప్షన్ 1 బుద్ధిహీనుడు, ఆప్షన్ 2 మూఢుడు, ఆప్షన్ 3 ప్రతిభావంతుడు, ఆప్షన్ 4 వచ్చేసి అల్ప బుద్ధి కలవాడు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బుద్ధిహీనుడు అండి. మనకి ఇక్కడ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి పట్టికను కనుక మనం గమనిస్తే ప్రజ్ఞాలబ్ధి అనేది 29 లోపు ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాము సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత. వీరిని ఏమంటారు అంటే మూఢులు అంటాము. దీన్నే మనకు అతి తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యత అంటాము. అలా కాకుండా మనకు 30 నుంచి 49 లోపు కనుక ప్రజ్ఞాలబ్ధి అనేది ఉందనుకోండి, వాళ్ళని మనం ఏమంటాము అంటే బుద్ధిహీనులు అంటాము. అదేవిధంగా శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత లేదా మనకు మిత బుద్ధిమాంద్యత అని అంటాము. అదేవిధంగా ప్రజ్ఞాలబ్ధి అనేది 140కి పైన ఉందనుకోండి, వాళ్ళని ప్రతిభావంతులు అంటాము. అల్పబుద్ధి కలవాడు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 70 నుంచి 89 వరకు మనకి ఇక్కడ చూసుకుంటే వాళ్ళని నిదాన అభ్యాసకులు అంటాము. అదేవిధంగా 50 నుంచి 69 వరకు ఉంటే కనుక ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమంతత లేదా స్వల్ప బుద్ధి లేదా అల్పబుద్ధి కలవాడు అంటాము. గమనించాలి. రేపటి సిలబస్ కనుక చూసుకుంటే మనకు సహజ సామర్థ్యాల యొక్క రకాలు, అదేవిధంగా రెండవది సహజ సామర్థ్యాల యొక్క పరీక్షలు, దాని తర్వాత మూడవది వచ్చేసి సృజనాత్మకత ప్రక్రియల్లోని దశలు. ఈ 3 రకాల అంశాలపైన రేపు లైవ్ టెస్ట్ అనేది 7 PM కు ఉంటుంది. మీరు లింక్ కోసం వెయిట్ చేయకండి. చాలా మంది గ్రూప్లో లింక్ షేర్ చేస్తేనే మీరు వస్తున్నారు, అంటే నేనేదో బలవంతంగా మిమ్మల్ని లైవ్ టెస్ట్కు లాక్కొచ్చినట్టుంది. ఆ రకంగా కాకుండా మీరు డైరెక్ట్గా మీకు అరగంట ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మనకు లైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందరూ జాయిన్ అవ్వండి. లైవ్ టెస్ట్ లాస్ట్ లో చాలా మంది జాయిన్ అవుతున్నారు, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీకు 2 నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి అలర్ట్ గా ఉండండి. మీకు ఈ రకంగా ఫ్రీగా సర్వీస్ అందిస్తున్నాను కాబట్టి దాన్ని కూడా మీరు ఆస్వాదించలేకపోతే అది దానికి మనం ఏమీ చెప్పలేమండి. ఇక్కడ ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే 21ది సీరియల్ ఆర్డర్లో మనకి ఇక్కడ చూసుకుంటే రావెన్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ప్రజ్ఞా పరీక్షల్లో 5 వర్గాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్లో 5 వర్గాల్లో కనుక చూసుకుంటే ప్రతి వర్గంలో ఎన్ని సమస్యా చిత్రాలు ఉంటాయో దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే మీకు మోటివేటెడ్గా ఉండడానికి కాలం నీతో ఉండదు. ఇక్కడ స్వేరస్ వాళ్ళు ఒకటి నిర్మించినటువంటి ఒక సాంగ్ అనేది ఉంది. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే ఉంటే చాలదు, సమయం కూడా. ఆ రకంగా మనకు పాటలు పాడడం రాదండి, ఏదో మీకు అది సాంగ్ గుర్తు రావాలని ఆ రకంగా పాడడం జరిగింది. ఇక్కడ ఆ రకమైనటువంటి సాంగ్ వీలైతే డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా వినండి, ఖచ్చితంగా మోటివేటెడ్గా ఉంటుంది. గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, సాంగ్ విని మాత్రం అందరూ భయపడి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.